गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ओम गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. ఓంకార స్వరూపుడైన ఆ పరబ్రహ్మకు నమస్కరిస్తున్నాము. శిష్య ఆచార్యుల మగు మనము ఇరువురము సర్వ జగద్రక్షకుడు ఆ పరమాత్మచే సదా రక్షించబడదము కాక. సర్వ జీవ పరిపోషకుడగు ఆ పరంధాముడు శిష్య ఆచార్యుల మగు మన ఇరువురిని పోషించుదును కాక. గురు శిష్యులకు మనము ఇరువురము ధైర్య ఉత్సాహ సాహసములచే వీర్యవంతులమై బ్రహ్మ తత్వ అధ్యయనము పరిశ్రమించదము కాక, నిర్వర్తించదము కాక. ఆ పరబ్రహ్మ తత్వము మన పట్ల తేజోవంతమై సుఫలప్రదమగుగాక. శిష్యునకు వినుటక రాదు, ఆచార్యునకు చెప్పుటకు రాదు ఇత్యాది అల్ప భావములకు లోనే శిష్య ఆచార్యుల మగు మనము ఇరువరము పరస్పరము ద్వేషించుకొనకుండెదముగాక, పరస్పరము ప్రేమించుకొనదముగాక. మన ఇరువురి మధ్య ఆప్యాయతలు ప్రపత్తులు వెల్లివిరియునుగాక. ఈ యొక్క త్రివిధములైన ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక త్రిదోషములు త్రిత్రాపములు లేకుండా సశాంతించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి. మొట్టమొదటి శ్లోకము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయోత్సవ మామక పాండవాశ్చైవ కిమకురవత సంజయ. సంజయాల్లో జయ ఉంటుంది. అక్కడ సంజయ అని పలికినప్పటికీ కూడా వ్యాకరణానుసారంగా వ్యాస భగవానుల వారు ఎంతో చక్కగా అక్కడ ఆ జయము అనే దాన్ని అక్కడ ఇరికించారు. చూడండి, అష్టావధానం చేసేటప్పుడు ఎంతోమంది వినుంటారు. మహనీయులు అష్టావధానం చేసేటప్పుడు 4-5 పదాలు ఇచ్చి పదాలకు అనుగుణంగా ఒక పద్యాన్ని చెప్పమంటే ఆ పదాలను అక్కడ ఇరికించి చక్కగా మనకు పద్యాలను ఇవ్వడం మనం ఎన్నోసార్లు గమనించాం. అలాగే ఈ జయము అనే పదాన్ని ఈ మొట్టమొదటి భగవద్గీత శ్లోకంలో ఇరికించారు చూడండి. కాబట్టి దీనికి ఏదో ఒక స్పెసిఫిక్ అర్థం ఉండుంటేనే కదా ఇరికించుంటారు. కాబట్టి జయము అనే పదం ఇక్కడ కూడా చూడండి. భావమును కనుక పరిశీలించినట్లయితే ధృతరాష్ట్రుడు ఇలా ప్రశ్నించుచున్నాడు. ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు యుద్ధము చేయగోరి ఒక చోట చేరిన నా పుత్రులు పాండుపుత్రులు ఏమి చేశారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతలోని కొన్ని శ్లోకాల వరకు మనము చెప్పుకున్నాము. 7 శ్లోకాల వరకు చెప్పుకున్నాము. అస్మాకం తు విశిష్టాయే తాన్ నిబోజ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే వరకు చెప్పుకున్నాము. వీటిలో ఒక్కొక్క శ్లోకానికి అర్థం ఏదైనా ఉందా పరిశీలించే క్రమంలో 1వ శ్లోకం నుంచి చెప్పుకుంటూ వద్దామండి. ఈ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిముకుర్వత సంజయ. ఇందులో ధర్మం గురించి చెప్పుకున్నాం అనమాట. ధర్మం యొక్క గొప్పతనాన్ని గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం కాబట్టి ఆ ధర్మం గురించి ఇప్పుడు చెప్పుకోవడం లేదు. ఇందులో కురుక్షేత్రము అనే పదం వచ్చింది కదా, ఈ కురుక్షేత్రం గురించి కొంచెము చర్చించుకునే పని చేద్దాము. మనము ఈ వంశ క్రమం గురించి టైపింగ్ చేసుకొని పెట్టుకొని ఉన్నాము. ఈ వంశక్రమంలో పూరుడు అని ఇలా అని కొంతమంది వచ్చారు. వాళ్ళల్లో హస్తి అని వచ్చారు. కురు మహారాజు కూడా ఉండడం జరిగింది. ఈ కురు మహారాజు ఆ యొక్క కురుక్షేత్రంలో
చక్కగా ఆయనే స్వయంగా నాగలితో దున్ని అనేక యజ్ఞాలు, ధర్మ కార్యాలు చేయడం వల్ల ఆ కురు మహారాజు పేరుతో కురుక్షేత్రం అని వచ్చింది పేరు. అలాగే బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది దేవతలు అక్కడ తపస్సు చేయడం వల్ల ఆ క్షేత్రానికి అద్భుతమైన మహిమ వచ్చిందనమాట. కురు మహారాజు చేసిన యజ్ఞాల ద్వారా ఇంద్రాది దేవతలు వరాలు ఇస్తారు. ఈ క్షేత్రంలో ఎవరు ఏ పుణ్యకార్యం చేసినా ఉత్తమమైన ఫలితం వచ్చేటట్టుగా, ఒకవేళ ఎవరైనా మరణించినప్పటికీ కూడా ఉత్తమ గతులు పొందేటట్టుగా వరాలు ఇవ్వడంతో ఆ కురుక్షేత్రానికి అంత మహిమ కలిగిందనమాట. ఇలాంటి కురుక్షేత్రాన్ని కౌరవులు, పాండవులు యుద్ధానికి అక్కడ నిర్ణయించుకున్నారు, యుద్ధము చేయాలి అనేసి. అయితే ఈ కురుక్షేత్రానికి శమంత పంచకము అని కూడా పేరుందనమాట. శమంతక పంచకము అని పేరు ఎందుకు వచ్చింది తెలియాలి అంటే మనకు ఇద్దరు వ్యక్తుల గురించి తెలియాలన్నమాట. మొదటి వ్యక్తి పరశురాముల వారు, రెండో వ్యక్తి కార్తవీర్యార్జునుల వారు. ఈ ఇద్దరు గురించి తెలిస్తేనే మనకు శమంత పంచకము గురించి చక్కగా తెలుస్తుందన్నమాట. పరశురాముల వారు భృగు వంశస్థులు తెలుసు. జమదగ్ని మహారాజు, రేణుక అమ్మవార్లకి ఒక సంతానము ఈయన పరశురాముల వారు. ఈయన గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ భృగు వంశం, మరీచి నుంచి శుక్రాచార్యులు వీళ్ళంతా ఎలా వచ్చారనేది మనం చెప్పుకున్నాం అనమాట. అయితే కార్తవీర్యార్జును గురించి చెప్పుకుందాం. ఈయన ఎవరు? కొంచెం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కార్తవీర్యార్జునుడి గురించి చెప్పుకుందాం అనమాట. మనం ఇంతకుముందు యయాతి గురించి చెప్పుకున్నాము. ఈ మరీచి నుంచి చెప్పుకునే క్రమంలో యయాతి గురించి కొంత చెప్పుకున్నాము. ఆ దేవయాని శర్మిష్టను చేసుకుంటే 5 మంది పుట్టారని, ఆయనకి వృద్ధాప్యము, శుక్రాచార్యుని వల్ల వృద్ధాప్యం సంభవించినప్పుడు చివరి కొడుకు పూరువు తీసుకోవడం వల్ల ఆయనకి రాజ్యాభిషేకం చేశాడని, ఆ పూర్వ వంశం నుంచి పాండవులు ఎలా వచ్చారో మనం చెప్పుకున్నాము. ఇందులో యదువు మొట్టమొదటి వాడు యదువు ఉంటాడు కదా. ఆ యదువు నుంచి మనం చెప్పుకున్నట్లయితే, యదువు నుంచి మనం ఇంతకుముందు చెప్పుకోలేదు. యదువుకి సహస్రజిత్తు అనేసి, ఈ సహస్రజిత్తి, క్రోష్టువు, నలుడు, రిపుడు అనేసి 4 కొడుకులు పుడతారనమాట యదు మహారాజుకి. మిగతా వాళ్ళతో పని లేదు మనకు. సహస్రజిత్తుతో పని అనమాట. ఈ సహస్రజిత్తు రాజైన తర్వాత ఆయనకి శతజిత్తు అని ఆయన పుడతారు. ఈ శతజిత్తుకి మహాహయుడు, వేణుహయుడు, హైహేయుడు అనేసి 3 జన్మిస్తారు. హైహేయుడు అనేవాడు చాలా గొప్ప రాజు అనమాట. హైహేయ వంశం అనేసి చాలా చక్కగా పేరు కూడా ఉందన్నమాట. ఈ హైహేయ మహారాజుకి ధర్ముడు అనేసి, ఈ ధర్ముడు ద్వారా నేత్రుడు, నేత్రుడికి దుర్మధుడు, దుర్మధుడు నుంచి ధనికుడు జన్మిస్తారనమాట. మనకి ధనికుడితో పని. ఈ ధనికుని నుంచి కృతవీరుడు, కృతాగ్ని, కృతకర్ముడు, కృతౌజుడు 4 పుడతారు. వీరిలో ఈ కృతవీరుడికి, ధనికుని యొక్క పెద్ద కొడుకు కృతవీరునికి ఈ కార్తవీర్యార్జునుడు పుడతాడనమాట. మనం ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, ఇదంతా యదువంశానికి సంబంధించిన వారే ఈ కార్తవీర్యార్జునులు అని చెప్పుకోవాల్సి వచ్చిందనమాట. అంటే యాదవ వంశం ఏదైతే ఉంటుందో ఆ యాదవ వంశానికి చెందిన వారే ఈ యొక్క కార్తవీర్యార్జునులు అనమాట. ఈయన దత్తాత్రేయుణ్ణి చాలా అద్భుతంగా సేవించి ఆయన ద్వారా అనేక వరాలు పొంది 75,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని పరిపాలించాడనమాట. ఈ కార్తవీర్యార్జునుడే ఒకరోజు నదిలో స్నానం చేస్తూ ఉంటే, ఈయనకి 1000 చేతులు ఉంటాయి. స్నానం చేస్తూ ఉంటే రావణాసురుడు ఆ సందర్భంగా ఆ నది దగ్గరికి వచ్చినప్పుడు యుద్ధం జరుగుతుంది. కార్తవీర్యార్జునుడికి, రావణాసురుడికి. రావణాసురుడిని బంధించి చెరసాలలో కూడా పెట్టడం జరుగుతుంది. తర్వాత ఆయన్ని మందలించి పంపించేస్తాడు కార్తవీర్యార్జునుడు. అమితమైన వీరుడు అనమాట. ఈ కార్తవీర్యార్జునుల వారు ఒకరోజు వేటకి వెళ్ళినప్పుడు ఆయన పరివారము ఈ జమదగ్ని గారి ఆశ్రమంలోకి వెళతారు. జమదగ్ని గారి ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు బాగా ఆకలితో ఉంటారు కాబట్టి ఈ జమదగ్ని వారందరికీ కూడా ఆహారాన్ని పెడతారనమాట. ఆహారము ఎలా సమకూర్చారంటే, ఆయన దగ్గర ఉండే కామధేనువు ద్వారా, ఆ కామధేనువు ప్రసాదించడం ద్వారా ఆ ఆవు ఏదైతే ఉంటుందో అంతమందికి కూడా చక్కగా ఆహారాన్ని సమకూరిస్తే కార్తవీర్యార్జునునికి దుర్బుద్ధి పుడుతుంది. చూడండి ఎంత మహావీరుడికి దుర్బుద్ధి పుట్టిందో. దుర్బుద్ధి పుట్టినప్పుడు ఏమవుతుందంటే ఆవుని బలవంతంగా లాక్కెళ్ళిపోతారనమాట. ఆవుని బలవంతంగా లాక్కెళ్ళినప్పుడు అప్పుడే ఇంటికి వస్తారు పరశురాముల వారు. ఇంటికి వస్తే జరిగిన విషయాన్ని తెలుసుకొని చాలా కోపోద్రిక్తుడైపోతాడు. చాలా కోపం తెచ్చుకుంటాడనమాట. ముందే ఆయన కొంచెం ఎదిరిగినా కూడా కోపం వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు భాగవతంలో చక్కగా ఒక శ్లోకం అనిపిస్తుందనమాట. ప్రళయాగ్ని చటభంగి గుంబి విదళింపన్ బారు సింహాకృతిన్. ఒక్కసారిగా సింహము జూలు ఎలా విదిలిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఒక్కసారిగా ఈ మాట విని తుళ్ళిపడ్డాడంట. ప్రళయాగ్ని చుటభంగి, ప్రళయాగ్ని ఒక్కసారిగా ఆ యొక్క పర్వతము పేలితే, ఆ అగ్నిపర్వతం పేలితే ఎలా ఉంటుందో ఆయనలో ఆవేశం అలా పెరిగిందంట.
ప్రయాగ్ని చుట్టబంగి గుమ్మి విదిలింపన్ బారు సింహాకృతిని పెలుచున్ రామును లేసి వెంట నడిచన్ పృథ్వీతలం మెల్ల. అంటే పృథ్వీతలం ఎంత గడగడ వణికిందంట ఆయన యొక్క కోపానికి. నా కులమై కృంగ అంటే పృథ్వీతలం కూడా కుంగిందంట. కృంగ కుఠారియే కవచియే కోదండియే కాండియే చెలియే సాహసే మృగాజిన మనుజ్ఞ శ్రోణియే తూణియే అనేసి ఆ విధంగా పోతనామాత్యుల వారు చక్కగా చెప్పారనమాట. ఒక పక్క కవచం ధరించి గండ్రగొడ్డల చేతిలో పట్టుకొని, తన అమ్ముల పొదిన చేతిలో పట్టుకొని, విల్లంబులు జింక చర్మాన్ని కప్పుకొని ఆ యొక్క మహిష్మతీపురానికి పోతాడనమాట. ఆ కార్తవీర్యార్జునుల వారు ఉండేది మహిష్మతీపురము. మహిష్మతీపురానికి వెళ్తాడనమాట. వెళితే అక్కడ కార్తవీర్యార్జునుల వారు ఎగతాళి చేస్తారు. నువ్వు బ్రాహ్మణుడివి, బాలుడివి, నువ్వా యుద్ధం చేసేదనేసి తన రాజా త్వరగా ఈ యొక్క పదాతి దళాలతో పరశురాముల వారి మీద దాడి చేస్తారనమాట. ఇక్కడ ఒకటి గమనించాలి, ఎంతమంది దాడి చేశారు పరశురాముల వారి సైన్యం అంటే 17 అక్షౌహిణీల సైన్యముతో దాడి చేసినట్టు మనకు భాగవతంలో ఉంది. ఈ నంబర్ నోట్ చేసుకోవాలి. 17 అక్షౌహిణీల సైన్యం, 17 అక్షౌహిణీల సైన్యముతో కార్తవీర్యార్జునుల వారు ఒకే ఒక్కడైన పరశురాముల మీద దాడి చేస్తే, ఈ ఒక్క పరశురాముల వారే అంతమందిని కూడా 17 అక్షౌహిణీల సైన్యాన్ని మొత్తాన్ని నాశనం చేస్తాడనమాట. తన గొడ్డలతో, తన విలంబులతో మొత్తం నాశనం చేస్తాడనమాట. చివరగా ఈ యొక్క కార్తవీర్యార్జునుడికి 1000 చేతులు కదా, 500 చేతులతో విల్లంబులు, అది బాణాలు ధనుస్సును పట్టుకొని, ఇంకొక 500 చేతులతో విల్లంబులు పట్టుకొని ఏం చేస్తాడంటే ఆయన సంధిస్తాడనమాట బాణాలని. అంటే 1000 చేతులతో ఒకేసారి బాణాలు సంధించినా కూడా వీటన్నిటిని కూడా తునాతునీలు చేసి ఆయన చేతులన్నీ నరికేస్తాడు. పరశురాముల వారు నరికేసి ఆయన కూలగొట్టేస్తాడు. కార్తవీర్యార్జునుడు పోతాడనమాట. మనకు ఈ బాణాల పరంపర చూసినట్లయితే ఏదో మగధీర సినిమాలో వచ్చినట్టు, బాహుబలి సినిమాలో ఆకాశంలోకి బాణాలు వస్తే ఎంత శర ప్రవాహం ఉంటుంది, అంత శర ప్రవాహాన్ని ఒకే ఒక్కడు పరశురాముల వారు ఆ యొక్క బాణాలని తుత్తునీలు చేసి అక్కడ సంహరించేస్తాడనమాట. సంహరించిన తర్వాత ఇప్పుడు ఆయన తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి జమదగ్ని చాలా బాధపడతారు. రాజు దేవుడితో సమానం కదా, నువ్వు ఇలా చేయొచ్చునా అంటే పరశురాముల వారు చెప్తారు, సాధువులను సజ్జనులను రక్షించడం రాజు పని, అతనికి తగిన శిక్ష జరిగిందనేసి. తర్వాత చాలా కథ ఉంది. రేణుకా అమ్మ జరుగుతూ ఉంటుంది, ఆమె నదికి వెళ్ళడము, తర్వాత పరశురాముల వారి తల్లి శిరస్సును ఖండించడము, ఆమె తిరిగి బతికించడం, అదంతా మనకు అవసరం లేదు. తర్వాత ఏం అవసరం ఉందంటే వీళ్ళ పుత్రుల్లో కొంతమంది కార్తవీర్యార్జునుల పుత్రులలో సమయం కోసం వేచి ఉంటారు, వాళ్ళ తండ్రిని చంపేశారు కదా అనేసి. పరశురాముల వారు ఆశ్రమంలో లేని సమయంలో ఆ యొక్క జమదగ్ని మహారాజు నిష్టలో ఉంటారనమాట. తపస్సు నిష్టలో ఉంటారు. తపస్సు నిష్టలో ఉన్నప్పుడు ఆయన శిరస్సుని ఖండించి వెళ్ళిపోతారనమాట. అప్పుడు తల్లి రేణుకాదేవి ఘోరంగా ఏడుస్తూ ఉంటుంది. ఆయన రామ, పరశురామ ఎక్కడున్నావు, మీ తండ్రిని చంపేస్తారని పరిగెత్తుకుంటూ వస్తారు. ఇంకా కోపం చెంది ఆవేశంతో పోయి కార్తవీర్యార్జునుడి పుత్రులు ఎంతమంది ఉంటారు అంతమందిని నరుక్కుంటూ వచ్చేస్తాడనమాట. ఈ నరకడంలో 5 మంది మాత్రమే తప్పించుకుంటారు. 5 మంది ఎవరో కూడా మనం తెలుసుకుందాము. అంతటితో ఆయన కోపం ఆగదు. భూమండలం మొత్తం 21 మార్లు తిరిగి క్షత్రియుడు అన్నవారు, రాజు క్షత్రియుడు అన్న వారిని ఉండనీయకుండా మొత్తం అందరు తలకాయలు తెగ నరుక్కుంటూ వస్తాడనమాట 21 మార్లు. ఎందుకు నరికాడంటే కారణం ఇది. ఈ కథ మనం తెలుసుకోబట్టి ఈ విధంగా తెలుస్తుంది అనమాట. తర్వాత 21 మార్లు ఆయన నరికి ఆ కురుక్షేత్రంలో ఆ 9 మడుగులు చేస్తారనేసి భాగవతంలో ఉంటుంది. కొంతమంది సమంత పంచకం అంటే 5 మడుగులని చెప్తూ ఉన్నారు. భాగవతంలో అయితే 9 మడుగులు చేశారనేసి మన ప్రమాణం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఆయన మడుగులు చేశాడు. ఆ మడుగులలో ఆ రక్తాన్నంతా వేసి తన తండ్రి జమదగ్ని మహారాజు శిరస్సుని, ఆ ముండాన్ని తగిలించి భయంకరమైన యజ్ఞం చేస్తాడనమాట. ఆ యజ్ఞానికి సంతృప్తి చెందిన పితృదేవతలు, నాయన నువ్వు క్షత్రియులు చంపడం ఆపేయి, నీ తండ్రికి ఉత్తమగతులు కలుగుతాయని శాంతింపచేస్తారు. తర్వాత జమదగ్ని వారు సప్తర్షులలో ఒకరిగా పోతారనమాట. అయితే ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఆ సమంతక పంచమం ఎందుకు వచ్చింది, కార్తవీర్యార్జున చరిత్ర ఏమిటి అని వచ్చిందనమాట. అయితే మనం ఒక విషయాన్ని చెప్పాను చూడండి, 17 అక్షౌహిణీలు సైన్యాన్ని ఎవరండి, ఒకే ఒక్కడు పరశురాముల వారు నిర్జించారనమాట. ఈ యొక్క 17 అక్షౌహిణులు నిర్జించిన పరశురాముల వారిని ఒకే ఒక్కడు ఆపాడనమాట, యుద్ధంలో ఆపాడు. ఎవరంటే ఆయనే భీష్ముల వారు. భీష్ముల వారికి పరశురాముల వారికి దాదాపు 23 రోజులు భయంకరమైన యుద్ధం జరుగుతుంది. 23 రోజుల యుద్ధంలో పరశురాముల వారు 17 అక్షౌహిణీల సైన్యాన్ని నిర్జించగలిగారు, కానీ ఒకే ఒక్కడు భీష్ముడిని ఏమీ చేయలేకపోయారు. అంటే ఎవరు ఓడిపోలేదు, ఇద్దరు సమఉజ్జులుగా నిలుస్తారు. కానీ చివరికి భీష్ముల వారు
ఆ యొక్క అష్టవసువుల అంశతో ఒక భయంకరమైన అస్త్రాన్ని ప్రయోగించాలని చూస్తే బ్రహ్మదేవుడు, ఇంద్రాది దేవతలు ఆపుతారనమాట. గురువును చంపడం తప్పు అనే సాబితే అక్కడికి యుద్ధం ఆగిపోతుంది. అంటే భీష్ముల వారి గొప్పతనాన్ని చెప్పడానికి ఈ యొక్క సమంత పంచకం కూడా చెప్పాల్సి వచ్చిందనమాట. 17 అక్షౌహిణులను చంపిన పరశురాముడిని ఒకే ఒక భీష్ముడు ఎదిరించాడనమాట. కాబట్టి దీని ప్రకారం మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ ధృతరాష్ట్రుడు కానీ, దుర్యోధనుడు గాని ఇంత పట్టుబట్టి మహాభారత యుద్ధాన్ని జరిపించడానికి కారణం ఏంటంటే, భీష్ముడు ఒక్కడుంటే చాలు అనేసి. ఎందుకు? అవి కౌరవుల పక్క 11, పాండవుల పక్క 8, 18 అక్షౌహిణుల్ని ఒకే ఒక్కడు నిర్జించే శక్తి ఉందనమాట. అందరిని చంపేసే శక్తి ఒక్క భీష్ముడికి ఒక్కడికే ఉందనమాట. ఒక రోజులోనే చంపేయగలరు, అంత శక్తి ఉందనమాట. కాబట్టి అంత శక్తి ఉంది కాబట్టి భీష్ముల వారిని నమ్ముకొని ధృతరాష్ట్రుల వారు, మహనీయులు, వ్యాస భగవానుల వారు అనేక మంది గురువులు చెప్పినప్పటికీ వినకుండా, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పినా వినకుండా యుద్ధానికి పూనుకున్నాడనమాట. దుర్యోధనుడు కూడా, వీళ్ళంతా కూడా ఈ యొక్క భీష్ముడిని నమ్ముకొని యుద్ధం చేశారనమాట. అందుకే మొట్టమొదటి శ్లోకంలో మనకు ధర్మక్షేత్రే కురుక్షేత్రేలో ఏమొస్తుందంటే మామకాహ పాండవాశ్చైవ అని వస్తుందన్నమాట. మనకు 13 అధ్యాయంలో భీష్మ పర్వంలో సంజయుల వారు వచ్చి భీష్ముడు పరిపోయాడని చెప్తాడనమాట. 14 అధ్యాయం అంటే భయంకరంగా ఏడుస్తాడు ధృతరాష్ట్రుల వారు. ఈ 14, 15 అధ్యాయాలు సంజయుల వారిది, ధృతరాష్ట్రుల వారిది ఇద్దరు ఏడుకుంటుంది అనమాట. భయంకరంగా ఉంటుంది. నేను భీష్ముడిని నమ్ముకొని యుద్ధం ప్రారంభించాను, భీష్ముడు చనిపోతే ఇంక నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి అనేసి ఆయన బాధపడుతూ ఈ ప్రశ్న అడిగారు. మామకాహ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ఇంత వీరుడు 17 అక్షౌహిణుల సైన్యాన్ని చంపిన పరశురాముడిని ఎదిరించిన భీష్ముడిని ఈ ధర్మక్షేత్రంలో నిజంగానే ధర్మబద్ధంగానే చంపగలిగారా అనేసి ధృతరాష్ట్రుడి అనుమానం అండి. ఆ అనుమానంతోనే గాబరాగా సంజయుడిని అడిగాడు. సంజయ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అందులో యూత్సవ అంటే యోద్ధుం ఇచ్చా యూత్సవ. యోద్ధుం అంటే యుద్ధము చేయాలని ఉత్సుకత ఉండే వాళ్ళని యూత్సులు అంటారు. కాబట్టి ఆ ధర్మక్షేత్ర అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారంటే, ధృతరాష్ట్రుల వారు ఇంత ధర్మబద్ధమైన యుద్ధం చేసి భీష్ముల వారిని గెలవగలిగారా? ఎందుకంటే సాధ్యమే కాదు, ఎవరికి కూడా సాధ్యం కాని విషయాన్ని ఎలా సాధ్యమైంది అనేసి అడగడం జరిగిందనమాట ఆ విషయంలో. కాబట్టి ఈ శ్లోకం అర్థం మనము కురుక్షేత్రం ఎందుకు పేరు వచ్చింది, సమంతక పంచకం ఎందుకు పేరు వచ్చింది, ఆ గాబరా పడుతూ అడిగిన ధృతరాష్ట్రుల వారిని ప్రశ్నని మనం అర్థం చేసుకున్నాము. పరశురాముల వారి చరిత్ర తెలుసుకున్నాము, కార్తవీర్యార్జునుల వారి చరిత్ర తెలుసుకున్నాం అనమాట. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు ఇట్లు పలికెను. అప్పుడు మహారాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో కూడి ఉన్న పాండవుల సేనను చూసి ఆచార్యుడైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఈ మాట పలికెను. ఒక చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. శ్రీకృష్ణ భగవానుల వారిని హే యాదవ, హే మధు అని పిలుస్తూ ఉంటారు, మాధవ అనేసి పిలుస్తూ ఉంటారనమాట. మధుసూదనుడు అంటే వేరే పేరు, మధు అనే రాక్షసుడిని సంహరించే వస్తూ ఉంటుందన్నమాట. మధు అని పేరు రావడానికి, అంటే మాధవ అని పేరు రావడానికి కూడా ఇంకొక కథ ఉందన్నమాట. అది ఇప్పుడు భగవద్గీతలో హే యాదవ, హే మాధవ, హే కృష్ణ అని వస్తూ ఉంటుంది కదా. అంటే ఆ మాధవ అనే దానికి ఒక అర్థం చెప్పుకుందాం. మా అంటే ఆ లక్ష్మీదేవుని ధరించి ఉన్నాడు కాబట్టి మాధవ అని చెప్తూ ఉంటారు. ఇంకొక అర్థం కూడా ఉందన్నమాట. ఈ కార్తవీర్యార్జును గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. వీళ్ళ పుత్రుల్లో 5 మందిని మాత్రం బతుకుతారనమాట, అంటే తప్పించుకొని పోతారనమాట. జయధ్వజుడు, సూరసేనుడు, వృషణుడు, మధువు, ఊర్జితుడు అనేసి వీళ్ళనమాట. ఈ 5 మందిలో చూడండి, 4వ అతని పేరు మధువు. ఈ మధువు గురించి గుర్తుపెట్టుకోవాలి.
తర్వాత వీళ్ళలో నుంచి చాలామంది పుట్టుకుంటూ వచ్చారనమాట. ఈ వీళ్ళలో జయధ్వజుడు, మొదటి ఆయనకి తాళజంగుడు అనేసి, తాళజంగుడి నుంచి అనేక మంది, వీళ్ళలో వృష్ణి అనే ఆయన పుడతాడనమాట. వృష్ణి గురించి వీళ్ళని వృష్ణి వంశస్థులు అంటారు. యాదవులు ఎందుకంటారంటే యదు మహారాజు నుంచి వచ్చారనేసి, భోజకులు అని ఎందుకంటారంటే భోజుడు ఆయన ఉన్నారు కాబట్టి, అంధకులు అనేసి ఎందుకంటారంటే అంధకుడు ఆయన ఉన్నారు కాబట్టి, ఈ విధంగా వీళ్ళని భోజులు అనేసి, వృష్ణులు అనేసి పిలుస్తూ ఉంటారనమాట. వీళ్ళని యదువంశంలో పుట్టిన వాళ్ళని అంటే శ్రీకృష్ణ సంతతి వీళ్ళందరినీ కూడా మాధవులు అనేసి అందరినీ కూడా పిలుస్తుంటారనమాట. మాధవులు అని ఎందుకు పిలుస్తూ ఉంటారంటే కార్తవీర్యార్జునుని 5 మంది కొడుకులలో ఒకడి పేరు మధువు అనమాట. ఈ మధువు గుండా వచ్చిన వంశస్థులు కాబట్టి వీళ్ళని మాధవులు అని చెప్తూ ఉంటారనమాట. అంటే మాధవుడు అని ఎందుకంటారంటే ఇది ఒక అర్థము. వీళ్ళ వంశస్థులందరినీ కూడా మాధవులు అని చెప్తారు. అంటే ఒక కృష్ణుడు అనే కాదు, వీళ్ళందరినీ కూడా పిలుస్తూ ఉంటారనమాట. అలాగే వీళ్ళందరిలో నుంచి తర్వాత చాలా పెద్ద చరిత్ర ఎవరెవరు ఎలా పుట్టారు అనేసి వస్తుంది. మనకి ఇంతవరకే ఈ శ్లోకానికి అవసరం కాబట్టి ఇంతవరకే చెప్పుకున్నాం. గీతలోని తర్వాత 2వ శ్లోకాన్ని పరిశీలించినట్లయితే, సంజయ ఉవాచ, ధృతరాష్ట్రుల వారు గాబరాగా అడిగిన ప్రశ్నకు సంజయుల వారు చెప్తూ ఉన్నారు. సంజయ ఉవాచ దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఇక్కడ ఒక తేడాన్ని మనం స్పష్టంగా గమనించుకోవాలి. భీష్ముల వారు పడిపోయింది యుద్ధంలో 10వ రోజు. 10వ రోజు సంజయుల వారు ధృతరాష్ట్రుల వారికి చెప్పిన తర్వాత మొట్టమొదటి శ్లోకం జరుగుతుంది. 10వ రోజు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే శ్లోకము చెప్పడం 10వ రోజు. ఇప్పుడు సమాధానము సంజయుల వారు చెప్తున్నారు. అయితే ఎక్కడి నుంచి చెప్పాలి? ధృతరాష్ట్రుల వారు నాకు మొట్టమొదటి నుంచి ఏం జరిగిందో చెప్పు అన్నప్పుడు సంజయుల వారు ఎక్కడి నుంచి చెప్పాలి? మొట్టమొదటి నుంచి ఏం జరిగిందో చెప్పాలి. అంటే ఇప్పుడు మొట్టమొదటి రోజుకి వెళ్ళింది అంటే మొదటి శ్లోకానికి 2వ శ్లోకానికి తేడా ఎంత? చెప్పిన విషయం అప్పుడే అయినప్పటికీ 10 రోజుల ముందు జరిగిన విషయాన్ని చెప్తున్నారనమాట. అంటే ధర్మక్షేత్రే అడిగిన తర్వాత ఈ దృష్టవాతు పాండవానీకం అనే శ్లోకం 10 రోజుల ముందు దుర్యోధనుల వారు ఏం చేశారనే విషయాన్ని చెప్తున్నారనమాట. అంటే 1వ శ్లోకానికి 2వ శ్లోకానికి 10 రోజుల డిఫరెన్స్ అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే రాజా వచనం అబ్రవీత్, రాజా అంటే దుర్యోధనుల వారు దృష్టవాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తద అంటే ఆ వ్యూహాకారంగా నిలబడి ఉన్న ఆ పాండవుల సైన్యాన్ని చూచి ఆచార్యుడైన ద్రోణాచార్యుని వద్దకు దుర్యోధనుడు వెళ్ళాడు అనేసి ఈ శ్లోకం అనమాట. ఇప్పుడు వ్యూహాకారం అంటే అక్కడ వజ్ర సూచి అనేసి ఉంటుందన్నమాట. ఒక వ్యూహము వజ్ర వ్యూహముతో ఉంటారనమాట. ఈ వజ్ర వ్యూహాన్ని రచించిన వారు ఎవరంటే సాధారణంగా మనం దృష్టద్యుమ్నులు అనుకుంటూ ఉంటాము, సేనాధిపతి అనేసి కాదు. ఈ ఇన్సిడెంట్ జరగక కొంచెం ముందు ఏమవుతుందంటే ఈ యొక్క ధర్మక్షేత్రే కన్నా ముందు ఈ ధర్మరాజుల వారికి విషాదం వస్తుందన్నమాట. అర్జునుల వారి విషాదం కన్నా ముందు ధర్మరాజుల వారికి విషాదం వస్తుంది. వారి పక్క 11 అక్షౌహిణుల సైన్యం ఉంది, మన పక్క 7 అక్షౌహిణుల సైన్యం మాత్రం ఉంది. ఎలా అని కొంచెం దిగాలు పడి ఉంటే అర్జునుల వారు ధైర్యం చెప్తారు. అన్నగారు మీరు దిగులు పడవద్దు, వారి పక్క అంత సైన్యం ఉన్నప్పటికీ కూడా మన సైన్యాన్ని విస్తారంగా పెద్ద సైన్యంగా ఉండేటట్టుగా కనపడేటట్టు చేద్దామనేసి ఆ వజ్ర వ్యూహాన్ని ఎవరు చేస్తారంటే ఈ యొక్క అర్జునుల వారు చేస్తారనమాట. అర్జునుల వారు చేసి ఒక పక్క భీముడిని నిలబెడతారనమాట. ఆ వజ్ర వ్యూహంలో కీలకమైన వ్యక్తిగా భీముడిని నిలబెట్టి ఒక పక్క అర్జునుడు ఇంకో కీలకమైన వ్యక్తిగా ఉంటారనమాట. అంటే ఇప్పుడు దుర్యోధనుల వారు చెప్పిన ఈ వ్యూహ రచన మొట్టమొదటి రోజు చేసిన వారు ఎవరంటే అర్జునుల వారు అనమాట. అర్జునుల వారు చాలా ధైర్యం చెప్తారనమాట ధర్మరాజుల వారికి. శ్రీకృష్ణ భగవాను సాక్షాత్తు నారాయణ స్వరూపులు, వారు ఎటుపక్క ఉంటే అటుపక్కే మనకు విజయం చేకూరుతుందనేసి అనునయ వాక్యాలు చెప్పడం ద్వారా ఆయన శాంతిస్తాడు ధర్మరాజుల వారు. అది అనమాట. ఇక్కడ ఆచార్య అనేసి ఒక పదం ఉపయోగించారనమాట. ఆచార్య అంటే ఆచార్యం ఉపసంగమ్య, ఆచార్యుని గురువులు అనేసి ఉపాధ్యాయులు అనేసి కొంత రకాలు ఉంటారు కదా. వీటన్నిటికీ కొంచెం డిఫరెన్స్ ఉంది మీనింగ్. ఉపాధ్యాయుడు అంటే ఏంటంటే ఉప అధ్యయనము. అంటే ఆ యొక్క అధ్యాపకుడి దగ్గరికి వెళ్ళి విద్యను నేర్చుకునే దాన్ని ఏమని చెప్తామంటే ఉపాధ్యాయుడు అని చెప్తామన్నమాట. అలా కాకుండా గురువు గారు ఉపదేశం ఇస్తారనమాట. ఒక మంత్రం ఇస్తారు, గాయత్రి మంత్రము, మోక్షానికి పోయే ఏదో ఒక మంత్రం ఇస్తారు, వారు గురువు అనమాట. అంటే ఆత్మోద్ధరణ కోసం ఎవరైతే మంత్రం ఇస్తారో వారు గురువు. ఆచార్యులు ఏంటంటే ఏదైనా విద్యను నేర్పించి ఆ నేర్పించడంతో పాటు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఈ శిష్యుడు నేర్చుకుంటున్నాడా లేదా, ఎటువంటి పరిస్థితులలో ఉన్నాడు,
ఇతని విద్య ప్రోగ్రెస్‌గా ఉందా? తగ్గిపోతున్నాడా? అని దగ్గరుండి అతని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళే వాళ్ళని చెప్తారంటే ఆచార్యులు అని చెప్తారనమాట. ఇప్పుడు దుర్యోధనుడు ఆచార్యుల వారి దగ్గరికెళ్లారు. ద్రోణాచార్యుల వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు మన 11 అక్షౌహిణులు వీరి పక్కన ఉందని తెలుసుకున్నాము. ఒక్కొక్క అక్షౌహిణికి ఒక్కొక్కరు అధిపతిగా ఇచ్చారు. సేనాపతులనమాట. అందులో ఒకరు ద్రోణాచార్యుల వారు. భీష్ముల వారెవరంటే వీరందరికీ కూడా మెయిన్ హెడ్ అనమాట. సర్వ సైన్యాధ్యక్షుడు. భీష్ముల వారు సర్వ సైన్యాధ్యక్షులు. ద్రోణాచార్యుల వారు ఒక అక్షౌహిణికి మాత్రమే అనమాట. నార్మల్‌గా అయితే రాజు కాబట్టి రాజు దగ్గరికి అందరూ గూడా రావాలి. లేదా రాజుగారు భీష్ముల వారి దగ్గరికెళ్ళాలి. ఎందుకంటే సర్వ సైన్యాధిపతి కాబట్టి. సరే గురువుగారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళొచ్చంటే గురువుగారికి నమస్కారం చేసేదానికి వెళ్ళొచ్చు. నాకు ఇంత విద్యలు ప్రసాదించారు, యుద్ధ విద్యలు నేర్పించారు. ఆ గురువుగారికి నేను నమస్కారం చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో గురువుగారి దగ్గరికి వెళ్లి నమస్కరించుకుంటే బావుంటుంది. కానీ దుర్యోధనుల వారు అక్కడికి వెళ్ళిన ఉద్దేశ్యమే వేరనమాట. దురుద్దేశంతోనే వెళ్ళాడనమాట. గురువు గారిని ఎగతాళి చేయడానికి, అవమానపరచడానికే వెళ్ళాడనమాట. పరోక్షంగా, ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా. చూడండి, సంజయుల వారు చక్కగా గురువుని ఆశ్రయించడం ద్వారా ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుల వారి విశ్వరూపాన్ని చూడడము, దుర్గాదేవి యొక్క విశ్వరూపాన్ని, యుద్ధరంగంలో ఆంజనేయ స్వాముల వారిని, ఇంకా అనేక రకాల మహిమలని ఈ భూప్రపంచంతో పాటు అనేక నక్షత్ర ఖగోళ రహస్యాలన్నీ కూడా ఆ గురువు దయ వల్ల అంతా చూడడం జరిగిందనమాట ఆయన. సంజయుల వారు. అలాగే అర్జునుల వారు కూడా ఉన్నారు. అర్జునుల వారు ఆ యొక్క గురువుని పట్టుకోవడం ద్వారా శ్రీకృష్ణ భగవానుల వారిని అంత కఠినమైన ఆ యుద్ధాన్ని సులభంగా జయించగలిగారనమాట. అంటే గురువుని ఎవరైతే భక్తితో, శ్రద్ధతో పూజిస్తారో వారు ఎంత కఠినమైన రంగాలలో, ఎటువంటి యుద్ధాలలో అయినా, ఎటువంటి మానసిక పరిస్థితులు, కల్లోల పరిస్థితులైనా కూడా దాటిపోతారు. కానీ దుర్యోధనుడు మాత్రం ఏ ఉద్దేశంతో ఎళ్ళాడు? అవమానం చేయాలని వెళ్ళాడనమాట. చూడండి, వీళ్ళు దుర్యోధనుడు అర్జునుడితో పాటు చదువుకున్నాడు. ఆయన కూడా వేద వేదాంగాలు నేర్చుకున్నాడు. అన్ని విద్యలు తెలుసు. అర్జునుడికి ఏ విద్యలు తెలుసో అన్ని విద్యలు దుర్యోధనుడికి కూడా తెలుసనమాట. కానీ ఆ క్షణంలో బుద్ధి చపల చిత్తమైంది చూడండి. దీన్ని ప్రేరేపించేది ఎవరు అని తెలుసుకోవాలనుకుంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందామండి. ఇది చాలా ముఖ్యమైన ఉదాహరణ. ఆ ఉదాహరణ తెలుసుకుంటే ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తారనే విషయం కూడా మనం పరిశీలించొచ్చు. పశ్యేతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతాం పశ్యేతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతాం. దుర్యోధనుడు ఇలా అన్నాడు, ఆచార్య, పాండవుల సైన్యము ఎంత గొప్ప వ్యూహముతో నిలబడి ఉందో చూడండి. దానిని బుద్ధివంతుడైన మీ శిష్యుడైన ద్రుపదపుత్రుడైన దుష్టద్యుమ్నునిచే నిర్మించబడినది. హరి ఓం తత్సత్. గీతలోని 3వ శ్లోకాన్ని పరిశీలించినట్లయితే పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. మొదటి శ్లోకాన్ని, 2వ శ్లోకాన్ని, 3వ శ్లోకాన్ని ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము సాధారణంగా మనము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేసి తర్వాత ఈ విధంగా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. దృష్ట్వాతు పాండవానీకం పశ్యేతాం పాండుపుత్రామణి అనేసి. కానీ మనము కొంత చదువుకునే పరిజ్ఞానం వచ్చిన తర్వాత గీతని మనం సరళంగా చెప్పగలుగుతున్నాము అని నమ్మకం వచ్చిన తర్వాత ఒక్కొక్క శ్లోకం దగ్గర ఆగి ఈ శ్లోకం మనకి ఏం చెప్తుంది, ఈ శ్లోకం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాన్ని పరిశీలించుకుంటూ ఉంటే ఇంకొంచెం స్పష్టత వస్తుందన్నమాట. ఇందులో దుర్యోధనుల వారు ఇలా అంటున్నారు, ఆచార్య, ఈ పాండవుల సైన్యాన్ని చూడండి ఎలా ఉందంటే చాలా గొప్ప వ్యూహంతో ఉంది. ఈ వ్యూహాన్ని రచించిన వారు ఎవరంటే ద్రుపద పుత్రేణ అనేసి ఒక పదాన్ని వాడారు. తవ శిష్యేణ ధీమత అనేసి ఒక పదాన్ని వాడారనమాట. చూడండి, మనం సాధారణంగా చదువుకుంటూ ఉంటే ఏదో చెప్పుకున్నాళ్లే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ పదాన్ని వాడిన సందర్భం ఏంటి అని పరిశీలించినట్లయితే ద్రుపద అనే పదాన్ని విన్న వెంటనే ద్రోణాచార్యుల వారికి భగ్గుమంటారనమాట. సాధారణంగా శిష్యుడు వెళ్ళి చేయాల్సిన పని ఏంటి? గురుదేవ నన్ను ఆశీర్వదించండి అని చెప్పాలి. కానీ ఇక్కడ ఏం చేశాడు? ద్రుపద పుత్రేణ. ఏం గుర్తు చేస్తున్నాడంటే ఈ యొక్క ద్రోణాచార్యుల వారు భరద్వాజ పుత్రులైతే
ఈ ద్రుపదుడు ఈయన ఒకే గురువు దగ్గర శిష్యరికం చేసినప్పుడు ద్రుపద మహారాజు మాట ఇస్తాడు, నీకు ఎటువంటి కష్టం వచ్చినా నా దగ్గరికి రా అనేసి మాట ఇచ్చినప్పుడు ఆయన కష్టకాలంలో ఉంటే ద్రోణాచార్యుల వారు ఒక ఆవునిస్తే బాగుంటుందనేసి ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్తే అవమానం చేసి పంపిస్తాడు. ఆ అవమానం ద్వారా ఆయన బాధపడుతూ వస్తుంటే భీష్ముల వారు చూడడము, ఆ భీష్ముల వారు వీరిని గురువుగా ప్రకటించి అందరికి విద్య నేర్పించడము, తర్వాత అంతా వీరి ఆస్థానంలో ఒక మంచి స్థాయి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది భీష్మాచార్యుల వారు. అయినప్పటికీ ఈ ద్రుపదుల వారు ఏం చేశారంటే ఈ యొక్క ద్రోణాచార్యుని చంపేదానికి యజ్ఞం చేసి దృష్టజుమ్నుని పుట్టిస్తాడనమాట. అలాగే ఆ యజ్ఞంలో నుంచే ద్రౌపది అమ్మగారు పుడతారనమాట. అంటే తెలుసు ఈ దృష్టజుమ్నుడు ఎందుకు పుట్టారని అందుకే తెలుసు అనమాట. అయినప్పటికీ కూడా ఆ దృష్టజుమ్నుల వారు విద్య కోసం ద్రోణాచార్యుల వారి దగ్గరికి వచ్చినప్పుడు విద్య అర్థించిన వారు శత్రువైనా సరే అందించాలని నియమం కాబట్టి తనకు తెలిసిన విద్యలన్నీ కూడా చక్కగా దృష్టజుమ్నుల వారికి నేర్పించారనమాట. ఈ పాయింట్ని పట్టుకున్నాడు ఎవడు? దుర్యోధనుడు. చూడండి, ద్రుపద అనే పదం ప్రయోగించడంలో ఒక చక్కని అర్థం ఉంది చూడండి. ఆవు అడిగితేనే ద్రుపద మహారాజు నీకు ఇవ్వలేదు, అవమానం చేసి పంపించేసిన సందర్భంలో మేమేం చేశామంటే మిమ్మల్ని తీసుకొచ్చి ఆచార్య పదవిలో కూర్చోబెట్టి ఈ హస్తినాపుర రాజ్యానికి మిమ్మల్ని ఒక గురువులలో నంబర్ 1 పొజిషన్లో పెట్టి మీకు ఏమేం కావాలో అన్నీ కూడా మేము సమకూర్చామన్నమాట అనే మాటను ఇక్కడ ప్రతిధ్వందిస్తూ ఉందన్నమాట. వ్యాస భగవానుల వారు ఒక మాటని అక్కడ శ్లోకంలో పెట్టారంటే ఎంతో అర్థంతో పెడతారనమాట. ద్రుపద పుత్రేణ అనాల్సిన అవసరం ఏముంది? సేనాధిపతి దృష్టదుమ్నుడు అక్కడ ఉన్నాడు అని అనొచ్చు కదా, అనలేదు. చూడండి, ద్రుపద పుత్రేణ అంటున్నా అంటే అంతకు ముందు ద్రోణాచార్యుల వారికి జరిగిన అవమానం ఏదైతే ఉంటుందో ఆ అవమానాన్ని ఎత్తి పొడుస్తూ ఒకటి, రెండవది ఆ అవమానంలో అలా జరిగినప్పుడు మేము మిమ్మల్ని ఎలా కాపాడినాము అనేది ఈ 2 విషయాలని గుర్తు చేశాడనమాట. మరలా ఇంకొకటి, తవ శిష్యేణ ధీమతాహ, మిమ్మల్ని మేమేం చేసామంటే మా రాజ్యంలో ఆచార్యుడిగా ప్రతిష్ఠించిన తర్వాత నువ్వేం చేసావంటే నీ శత్రువు బిడ్డకి ఏం చేసావంటే విద్యను నేర్పించావు. నువ్వు ఆ విధంగా విద్య నేర్పిస్తే వాడు అసలు ఎలాంటి వాడు? ధీమతాహ, నువ్వు కొంచెం చెప్తే వెంటనే పట్టేసుకునే బుద్ధివంతుడు. కాబట్టి నీ విద్యలనందరినీ వాడి పట్టేసి నువ్వు నేర్పించిన విద్య ద్వారా ఇప్పుడు నా శత్రు సైన్యంలో చేరి ఏకంగా సైన్యాధిపత్యాన్ని పొంది నా ఎదురుగా నిలబడుకోమన్నాడు. ఇదంతా ఎవరి కారణము? నీ కారణమే కదా అనేసి అక్కడ ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారో నేను చెప్పడం కాదు, మీరు ఈ శ్లోకాన్ని పరిశీలించండి. ఇలాగే ఉందా, వేరే విధంగా ఉందా? ద్రుపద అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాడు? తవ శిష్యేణ ధీమత అని ఎందుకు పదం ఉపయోగించాడు? ఈ అద్భుతమైన సేనా వ్యూహం అని కూడా చెప్పబడింది చూడండి. ఆచార్య మహతీం చమం పశ్చేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమం వ్యూఢాం. ఈ వ్యూఢం ఎవరు? ఈ వ్యూఢానికంతా వ్యూహరచనకంతా ముఖ్యమైన వాడు దుష్టజుమ్నుడు. వజ్ర వ్యూహాన్ని చేసింది అర్జునుల వారు అయినప్పటికీ కూడా కానీ ముఖ్య సైన్యాధిపతి ఎవరు నడిపించాల్సింది? దృష్టజుమ్నుడే కదా. ఈ పదాలు ఉపయోగించి వ్యూఢామని, ద్రుపద పుత్రేణ అని, తవశిష్య అని, ధీమత అని 4 పదాలతో ఎంత అవమానం చేశారంటే గురువర్యుల్ని ఘోరాతి ఘోరంగా అవమానం చేయడం వల్ల ఈ కురువంశమే నాశనం అయిపోయింది. 100 మంది అన్నదమ్ములందరూ పోయారనమాట. చూడండి అర్జునుల వారు ఏ విధంగా నమస్కరించారు. ఇంకొక విషయం ఏంటంటే భగవద్గీత అయిపోయిన తర్వాత ఇంకా యుద్ధం ప్రారంభమిస్తాము అనంగా, ఇది భగవద్గీత ముందు కాదు, భగవద్గీత తర్వాత ఇంక యుద్ధం ప్రారంభించాలి అనే ముందు ధర్మరాజుల వారు తన అస్త్రశస్త్రాలు అన్నిటినీ వదిలేసి నేరుగా కౌరవ సైన్యంలోకి వెళ్ళి లోపలికి చొచ్చుకొచ్చి ఆ యొక్క గురువులకి దండం పెడతాడు. ఎవరు? కృపాచార్యుల వారికి, ద్రోణాచార్యుల వారికి, భీష్మాచార్యుల వారికి నమస్కరించుకుంటాడు. వారి గురువులకు నమస్కరించుకొని తిరిగి వెళ్ళి తర్వాత యుద్ధం ప్రారంభమవుతుంది. చూడండి, గురువులకు నమస్కరించుకున్న వారి పరిస్థితి ఎంత ఉన్నతంగా పోయింది, గురువుని అవమానించుకున్న వారి పరిస్థితి ఎంత ఘోరంగా అయిందనమాట. కాబట్టి ఈ శ్లోకంలో ఇన్ని రహస్యాలు ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఈ శ్లోకాన్ని అర్థం చేసుకునేటప్పుడు గురువులతో ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయాన్ని కూడా చక్కగా మనసు పెట్టుకోవాలి. కాబట్టి పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఇక్కడ దృష్టజుమ్నుల వారిని ఎందుకు అన్నారంటే భీష్ముల వారిని చంపడానికి కోసము అని చెప్పుకున్నాము. చంపేస్తారు. ఈ ద్రుపద పుత్రుడికి ఇంకొకరు ఉన్నాడు అనమాట, శిఖండి అనేసి మనకు అందరికి తెలుసు. ఈ శిఖండి కూడా ద్రుపద మహారాజు పుత్రుడే. ఈ యొక్క శిఖండి వల్ల భీష్మాచార్యుల వారు చనిపోతారు. ఈ యొక్క దృష్టదుమ్ముని వల్ల
ఆ ద్రోణాచార్యుల వల్ల చనిపోతారనమాట. విచిత్రం ఏందంటే, ఈ ద్రోణాచార్యుల వాళ్ళ పుత్రుడు అశ్వత్థామ వల్ల ద్రుపద పుత్రులు ఇద్దరు చనిపోతారు. అంటే 18 రోజుల యుద్ధం వరకు వీళ్ళిద్దరూ ఉంటారు. ఎవరు శిఖండి ఉంటాడు, దృష్టద్యుమ్నుడు ఉంటాడు. 18 రోజుల యుద్ధం అయిపోయిన తర్వాత చంపేస్తాడనమాట ఘోరాతి ఘోరంగా అశ్వత్థామ. పాపం దృష్టద్యుమ్నుడు బతిమలాడుకుంటాడు. నేను వీరుడిని, నాకు కత్తి పట్టుకునే అవకాశం ఇయ్యి, నాకు వీరోచితమైన స్వర్గం లభిస్తుందంటే కత్తి పట్టుకునే అవకాశం ఇయ్యకుండా అశ్వత్థామ దృష్టద్యుమ్నుడు చంపేస్తాడనమాట. ఆ విధంగా శిఖండిని అంటే ద్రుపద పుత్రులు ఇద్దరిని చంపింది ద్రోణాచార్యుడి కొడుకైన అశ్వత్థామ అనమాట. కాబట్టి ఇందు రహస్యాలు ఒక్కొక్క శ్లోకంలో ఉంటాయి కాబట్టి మనం అందరము జాగ్రత్తగా చకచకా చదువుకుంటూ వెళ్ళిపోవడం ఒక పరిస్థితి అయితే, ఒక్కొక్క శ్లోకాన్ని అర్థవంతంగా చదువుకుంటే ఎలా ఉండాలో ఆ శ్లోకం ద్వారా నేర్చుకోవాలి, ఎలా ఉండకూడదో కూడా అలాంటి శ్లోకాల ద్వారా మనం నేర్చుకుంటూ ఉండాలి. శ్రీ గురుభ్యో నమః.